పాత ప్రభుత్వంలో చైర్మన్ అయ్యారు, కొత్త ప్రభుత్వంలో చైర్మన్గా కొనసాగుతున్నారు. అంటే ఈ ట్రాన్స్ఫార్మేషన్ ఎట్లా అనిపిస్తుంది? ప్రస్తుత 4 నెలలు దాదాపు 120 రోజులైన అధికార మార్పిడి జరిగి ఈ కాంగ్రెస్ పాలన ఎలా ఉందనుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు, నేను అర్థం చేసుకున్నంత వరకు 2014లో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు కొత్త రాష్ట్రం, అప్పుడు ఉన్నటువంటి స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండేదో, ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత జరిగినటువంటి రాజకీయ మార్పిడి, అధికార మార్పిడి తర్వాత కూడా ఈ 4 మాసాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. అదే అవ్వబడుతుంది. ఎందుకంటే ఆర్థిక లోటు ఇవన్నీ, దాంతోపాటు కరువు యాడ్ అయింది వాళ్ళకు. కాబట్టి 4 మాసాల్లో కొత్తగా మనం బేరీజ్ వేసేటువంటి పరిస్థితి లేదు. సంవత్సరం కాలం చూడాలి. సంవత్సరం కాలంలో ప్రభుత్వాన్ని ఎస్ఎస్ చేయొచ్చు. 3-4 మాసాల్లో ఎస్ఎస్ చేయడం అనేటువంటిది కష్టం. ఎందుకంటే ఈ 4 మాసాల లోపలనే ఒకవైపు కరువు, ఒకవైపు ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు, మరొక వైపు ఎన్నికల కోడ్, ఈ 3-4 సమస్యలు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంచుతాయి. కాబట్టి ఒక సంవత్సర కాలం ప్రభుత్వం నడిపితే వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ పరిస్థితులు ఏందనేది తేలుతుంది. అంటే వాళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ అంటే కాంగ్రెస్ నాయకులు కానీ లేదా మంత్రులు, సీఎం రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి మా చేతికి ఇచ్చారు కాబట్టి ఏమీ చేయలేకపోతున్నాం అన్నది పదే పదే చెప్తున్నారు. అంటే నిజంగానే అలాంటి పరిస్థితి, అలాంటి ఆర్థిక విధ్వంసం జరిగిందా రాష్ట్రంలో? సరే, ఆర్థిక విధ్వంసం అని నేను అనను, కానీ ఎప్పుడైనా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగానే ఉంటాయి. ఇవాళ మన దేశంలోనూ చాలా రాష్ట్రాల్లో మనం చూసినప్పుడు మనం పెట్టేటువంటి స్కీమ్స్, ఆర్థిక విధానాలు, తర్వాత సంక్షేమం మీద పెడుతున్నటువంటి ఖర్చు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాకపోతే తెలంగాణ రాష్ట్రం మిగిలిన రాష్ట్రంగా ఉన్నప్పటికీ మనం కొత్త రాష్ట్రం కాబట్టి ప్రజలకు ఏదో ఒకటి అందించాలనేటువంటి ఆలోచనతోనే గత ప్రభుత్వం చేసేటువంటి నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వాటన్నింటినీ సెటరైట్ చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత కొత్త ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. అంటే కరెక్టే, కానీ మనకు ఇల్లే సక్రమంగా లేనప్పుడు ఇంటి నిర్వహణ కష్టం కదా. అదే కదా, ఇల్లును సర్దుకొని పోవడమే కదా ప్రభుత్వాల బాధ్యత. దాంట్లో ఎక్కడైనా చెడులు ఉన్నా, లేకపోతే మంచి ఉన్నా మంచిని ఆస్వాదించడం, చెడును పక్కకు పెట్టడం, తర్వాత ఎక్కడైతే లీకేజెస్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం, తర్వాత ఇచ్చిన హామీలన్నీ ఏ ప్రభుత్వాలు కూడా నెరవేర్చలేరు, 100% నెరవేర్చలేరు. కానీ ప్రజలకు చెప్పాలి ఎందుకు చేయలేకపోతున్నాము, కారణాలు ఏంటి అని ప్రజలకు చెప్తే డెఫినెట్లీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఏమన్నా చేయగలిగినవి చేసి, చేయలేని మేము చేయలేము, ఈ పరిస్థితి, ఇది ఇబ్బంది ఉందని. కానీ జిడ్డుకోనో లేకపోతే ఇంకో రకంగానో పోతే ఇబ్బందులు పడతారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మేము 1,00,000 రుణమాఫీ గత ప్రభుత్వంలో చెప్పాము. మాకే 5 సంవత్సరాలు పట్టింది, పూర్తి చేయలేకపోయినాం. వీళ్ళు ఇవాళ 2 లక్షల రుణమాఫీ అంటున్నారు. కాబట్టి అది కూడా సాధ్యమయ్యేటువంటిది కాదు. ఏంటి అది అంత తొందరగా వీళ్ళు పూర్తి చేస్తా అనుకున్న కాల పరిమితిలో పూర్తి చేస్తారని నాకు విశ్వాసం లేదు. ఇప్పుడు అదొకటి ప్లస్ మనకి ఇప్పుడు ఎంఎస్పీకి అదనంగా బోనస్ 500 ఇస్తాం. ఇప్పుడు రైతు బంధు మేము గతంలో కూడా మా ప్రభుత్వంలో కూడా కొన్ని సూచనలు సలహాలు చేశాం. అదే నాన్ కల్టివేబుల్ ల్యాండ్స్కు మొదలు తీసేయండి, వ్యవసాయ యోగ్యంగా అయినటువంటి భూములను రైతు బంధు నుంచి తొలగించాలి. ఎందుకంటే నేను మొదటి రైతు బంధు అధ్యక్షుడు నేనే. కాబట్టి మేము అవి తొలగించమని నిర్ణయం అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. ఆయనకి ఏంటంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో వారి ఉద్దేశం. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటంటే మనకున్న రెవెన్యూ రికార్డులు రహదారులకు ఉన్నాయి, కొత్తగా లేవు అవుట్ అయినటువంటి వాటిని తొలగించలేదు, నాలా కన్వర్షన్స్ జరగలేదు, గుట్టలు గుండ్లకు వాటికి కూడా పట్టాలు ఉన్నాయి, తర్వాత కొన్ని బోగస్ పట్టా పాస్బుక్లు కూడా ఉన్నాయి. అటువంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటన్ని తొలగిస్తే మనం ఒక 30% అన్న 25 to 30% అన్న సేవ్ చేసుకోగలుగుతాం. అది మనం రియల్గా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకు మనం అందించడంలో తప్పులేదు. అట్లనే ఇప్పుడు కూడా వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూడా దాన్ని ఆచరించాలి.
అంటే వాళ్ళు ధరణి సంస్కరణ అంటున్నారు కదా, ధరణి పేరు తీసేసి ఇప్పుడు ధరణి ద్వారా ఎట్లా ఉంటుంది అంటే కొన్ని స్కీములు పెట్టేటప్పుడు ఎమోషనల్గా పెడతారు, ప్రాక్టికల్గా వచ్చే వరకు అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇప్పుడు మేము అప్పుడు కూడా చెప్పాము, ట్యాక్స్ పేయర్స్కు ఈ రైతు బంధు అవసరం లేదనేటువంటిది కొంత సలహాలు సూచనలు వచ్చినాయి. తర్వాత అటువంటి ఏమైనా ఉంటే కొంతమందిని డిలీట్ చేసేదానికి అవకాశం ఉండింది. తర్వాత రెండోది ఏంటంటే 1971-72లో పివి నరసింహారావు తెచ్చినటువంటి భూ సంస్కరణలు, వాటిని ఇప్పుడు ఎవరు అమలు చేస్తున్నట్టు కానీ ఆ రికార్డులలో వాటిని వెరిఫై చేస్తున్నట్టు కూడా అవపడతలేదు. ఎందుకంటే ఒక్కొక్కరి మనం తెలంగాణలో 54 ఎకరాలు 56 ఎకరాల కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు. కానీ ఒక ఊర్లో తీరుగుంటుంది, ఇంకో ఊర్లో ఉంటుంది అతనికి ల్యాండ్. కానీ కొన్ని 100 ఎకరాలు కొంతమంది కొన్నారు. ఏంది వాళ్ళు నాలా కన్వర్షన్ చేసుకోకపోతే అవన్నిటికీ రైతు బంధు వస్తూ ఉంది. లేఅవుట్ చేస్తారు ఊర్లలో, మొత్తం రాళ్ళు బాతని వదిలిపెట్టిపోయినారు. ఏంది వాటికి పట్టా పాస్బుక్లు వస్తున్నాయి. ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రభుత్వం తీసుకున్న వాటికి కూడా డిలీషన్ చేయకపోతే పాస్బుక్లు వచ్చినాయి. ఇప్పుడు ఫామ్ ల్యాండ్ విధానమే అది ఉంది కదా, ఒక 4 గుంటలు 5 గుంటలో ఫామ్ ల్యాండ్ చేస్తారు, దానికి పాస్బుక్ ఉంటుంది. అందుకనే ఇవన్నీ కూడా ఇది నాట్ కరెక్ట్. ఇటువంటి వాటిని డిలీట్ చేసేసి వాస్తవంగా ఇవాళ మేము రైతు సమన్వయ సమితి మొదటి అధ్యక్షుని కావచ్చు, ఆనాడు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ను గ్రామాల్లో పెట్టినారు. వాళ్ళకు క్లియర్గా అగ్రికల్చర్ ఆఫీసర్ మండలానికి ఒకరు ఉన్నారు, ప్రతి 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు. ఏ ఊర్లో సేద్యయోగ్యమైన భూమి ఏది కాదనేది ఐడెంటిఫై చేయడం అనేది ఈజీ. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి ఈ ప్రభుత్వం కూడా అది కనుక ఆచరణ చేస్తే కొంత కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కొంత ఆర్థిక భారాన్ని ప్రభుత్వం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం లోక్సభ ఎన్నికల రాజకీయ విషయానికి వస్తే సార్, రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైనని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైందని బీజేపీ ఆరోపిస్తారు. యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా అంటే మీకు ఏమనిపిస్తుంది అసలు రాష్ట్రంలో ఈ రాజకీయ పరిస్థితి? పూర్తిగా వాస్తవ విరుద్ధమైనటువంటి ఆరోపణలు. ఏ పార్టీ బతకాలని ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దీంట్లో కొంత కుమ్మక్క అయ్యేటువంటిది ఉండదు. ఇది ఎందుకంటే రాజకీయాల కొరకు ఆరోపణలు తప్ప ఇవన్నీ కూడా మైనార్టీ ఓట్ల కొరకు చుట్టూ తిరిగేటువంటి ప్రక్రియ. మైనార్టీ ఓట్ల చుట్టూ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసేది వాస్తవం కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్తో కలిసేది కూడా వాస్తవం కాదు. ఇది యాక్చువల్గా ప్రాక్టికల్గా ఉన్న విషయం. ఆరోపణలు ఎవరు ఏమేమి చేసుకున్నా కూడా అది వాస్తవం దూరం అంటే